ఒక శాస్త్రవేత్త ఆకలితో ఉన్న గద్దలను ఒక నిర్మానుష్య ద్వీపంలో విడిచిపెట్టాడు. అక్కడ వాటికి ఎలాంటి ప్రమాదం లేదు, ఆహారం కూడా సమృద్ధిగా లభించేది. గద్దలకు అది స్వర్గంలా అనిపించింది. ఎలాంటి శ్రమ లేకుండానే ఆహారం దొరకడంతో అవి ఎగరడం కూడా మానేశాయి. రోజంతా తినడం, నిద్రపోవడమే వాటి జీవితంగా మారిపోయింది. కొన్ని నెలల పాటు అతను నిశ్శబ్దంగా వాటిని గమనిస్తూ ఉన్నాడు. క్రమంగా గద్దల రెక్కలు బలహీనపడ్డాయి. కండరాలు శక్తిని కోల్పోయాయి. చెట్టుకొమ్మను పట్టుకునే బలం కూడా తగ్గిపోయింది. శరీరంపై కొవ్వు పేరుకుపోయింది. ఆకాశంలో ఎగరడం ఇప్పుడు వాటికి శిక్షలా అనిపించింది. అయితే ఒక ముసలిగద్ద ఈ పరిస్థితిని చూసి ఊరుకోలేకపోయింది. అది ఆహారం కుప్పలను చెల్లాచెదురు చేసింది. గూళ్లను కూడా ధ్వంసం చేసింది. మొత్తం గుంపు మళ్లీ చురుకుగా మారాలని ప్రయత్నించింది. కాని మిగతా గద్దలు కోపంతో దానిపైనే దాడి చేశాయి. దాని రెక్కలను పీకి ద్వీపం నుంచి తరిమికొట్టాయి. కొన్ని రోజుల తర్వాత ఆ ద్వీపానికి వేటాడే చిరుతల గుంపు చేరుకుంది. గద్దలు ఎగరాలని ప్రయత్నించాయి. కాని బలహీనమైన రెక్కలు వాటికి సహకరించలేదు. భారీ శరీరాల కారణంగా అవి ఒక్కొక్కటిగా చిరుతలకు బలయ్యాయి. చివరకు ఆ ద్వీపమంతా వాటి అరుపులతో మార్మోగిపోయింది. వ్యాపార ప్రపంచంలో చాలాసార్లు ఒక వ్యూహం ప్రకారమే మన ముందుకు వస్తుంది. పోరాటం లేకుండా ఎవరూ నిజమైన పురోగతి సాధించలేరు. సౌకర్యవంతమైన గూడు మిమ్మల్ని ఎప్పటికీ బలవంతులను చేయదు. సులభమైన మార్గం ఎప్పుడూ మనిషిని బలహీనుడిగా మారుస్తుంది. కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నవారే నిలబడగలరు. నిజమైన విజయం అంటే కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగడమే. గుర్తుంచుకోండి, జీవితంలో అసలైన ఓటమి ఒక్కటే, ప్రయత్నించడం మానేయడం.